సెప్టెంబర్ 21 భాద్రపద ఆదివారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుందండి. ఈ గ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనపడదు కాబట్టి మన భారతీయులు ఎవ్వరూ కూడా ఈ గ్రహణానికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు కూడా పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండు, ఫిజీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దీవుల్లో అయితే కనపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైనా ఉంటే ఈ గ్రహణానికి సంబంధించి నియమాలు పాటించడానికి అయితే ప్రయత్నించండి. మన భారతదేశంలో మాత్రం ఎక్కడా కూడా ఈ గ్రహణం అనేది కనపడదు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఆ రోజు ఆదివారం అమావాస్య, మహాలయ అమావాస్య కదా! ఈ మహాలయ అమావాస్య నాడు మన పితృదేవతలకి తర్పణాలు వదిలి వారి ఆత్మకు శాంతినైతే చేకూర్చే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా. సో, ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.